యాడికి పోతాండం రా రాఘవా, మా నాయన నాకు అట్ట నేర్పలా. పరిగెత్తే వాళ్ళని చూచే తరిమే నా కొడుకులు జాచి అప్ప. హిట్టనే పరిగెత్తా పోతే దేవగుడి నడిబొడ్డు బొడ్డురాయి దగ్గరికి వచ్చి నరక రామనల్ని తొక్కరా బ్రేక్ ధర్మ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో దేవగుడి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో అండ్ కంప్లీట్ ఒక ఫ్యాక్షన్ డ్రామా. అంటే మనం ఇదివరకు ఎప్పుడో బి గోపాల్ గారి సినిమాల్లో జీపులు సుమోలు ఎగరడం చూసాం. మళ్ళీ అలాంటి ఒక రేంజ్ యాక్షన్ తీసుకొస్తున్నారు మన ముందుకి. అండ్ దేవగుడి చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్లో ఉంది. సో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది టీం ఉన్నారు, వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. అండ్ నిజానికి నిజ జీవితాలకి సందర్భంగా అంటే సంఘటనల ఆధారంగా తీసుకున్న సినిమా అంటున్నారు. సో ఏంటి, ఏ నిజ జీవితానికి సంబంధించింది అనేది కూడా వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సూపర్. సో యా, బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అన్నారు సార్. సో కెప్టెన్ ఆఫ్ ది షిప్ మీతోనే స్టార్ట్ చేద్దాం. ట్రూ ఇన్సిడెంట్స్ అన్నారు కదా, సో ఏంటి సార్ అంటే దేనికి నిజ జీవితానికి సంబంధించి, అంటే వాట్ ఈస్ దట్ కాన్సెప్ట్ యు ఆర్ గోయింగ్ టు సే టు ద ఆడియన్స్? ఇది ప్రతినిత్యం జరుగుతున్నాయి, ఆల్రెడీ జరిగిపోయి ఉన్నాయి, జరుగుతున్నాయి, ఇంకా జరగద్దన్న ఒక ఆలోచనలో వచ్చిన స్ట్రైకే దేవగుడి. ఓకే, దేవగుడే టైటిల్ ఎందుకంటే బికాస్ ఆఫ్ ద నిజ జీవిత సంఘటనలో అన్నప్పుడు ద విలేజ్ ఇట్ సెల్ఫ్ దేవగుడి అనేది ఉంది. ఇది రాయలసీమ జమ్మలమడుగు కడప జిల్లాలో ఉంది. సో అదే ఊరిలో షూట్ కూడా చేశాం. ఓకే, అంటే దేవగుడిలో జరిగిన ఇన్సిడెంట్స్ అయినా ఇవి ఇప్పుడు మీరు చూపిస్తున్నది? కొంతవరకు జరిగినవి కొంతవరకు రిమైనింగ్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా, మన ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్లో కూడా జరిగిన సంఘటనల పబ్లిక్ డొమైన్ ఇన్ఫర్మేషన్తోనే వెళ్ళారు. ఓకే, సో ఎంతవరకు అంటే ట్రూ ఈవెంట్స్ అన్నారు కాబట్టి ఎంతవరకు మనకి దీంట్లో ఒరిజినాలిటీ, రియాలిటీ ఆఫ్ ఇన్సిడెంట్స్? ఆల్మోస్ట్ 80% ఒరిజినల్ కదా, ఒరిజినల్ కంటెంట్. సో అంటే తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఎవరన్నా దానికి రిలేట్ అయిన వాళ్ళు ట్రూ చాలా మంది ఉన్నారండి. మోస్ట్ ఆఫ్ ఇది నిజంగా 80% రియల్ ఇన్సిడెంట్ అన్నారు. సో ఎవరన్నా దానికంటే జరిగిన వాళ్ళు రిఫర్ అయ్యి ఇప్పుడు వాళ్ళు వచ్చి మా కథ కదా మీరు మమ్మల్ని అడగకుండా ఎలా తీశారు ఇలాంటి అలా ఛాన్స్ లేదు. అఫ్ కోర్స్ వస్తే వాళ్ళకి నేను ఐ కెన్ ఆన్సరబుల్. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ సెన్సార్ బోర్డ్ అయింది, అక్కడ డిస్కస్ దాని జరిగింది. అలాంటిది ఏదన్నా ఉన్నా వాళ్ళు గూగుల్ చేస్తారు, దే విల్ చెక్ ఎవ్రీథింగ్. చాలా జాగ్రత్తలు తీసుకున్నాను, ఎవరు క్లెయిమ్ చేయలేరు, కానీ ఎవరిని ఉద్దేశించి కూడా తీయలేదు. జరుగుతున్నవి ఎవరికి వాళ్ళు ఓన్ చేసుకోవచ్చు, డెఫినెట్గా ఓన్ చేసుకుంటారు. వెరీ ఎమోషనలైజ్ అవుతుంది, వాళ్ళలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ అందమైన అద్భుతమైన జీవితంలో ఎందుకు ఇవన్నీ అవసరమా, అరుదైన జీవితం వచ్చే వరకు తెలియదు. కాబట్టి ప్రతి హృదయాన్ని స్పృశించే సినిమానే దేవగుడి. వెరీ ఇట్ విల్ బీ అంటే ఆ సోల్ని హంటింగ్ చేసే అంత ఎమోషనలైజ్డ్గా ఉంటుంది మూవీ. ఓకే, సో అభినవ్ బ్రో, మీ క్యారెక్టరైజేషన్ కానీ లుక్స్ కానీ ఇవి ఒక రగ్డ్ పర్సన్ ఉన్నట్టుంది. బట్ ట్రైలర్లో చూస్తే ఒక ఫ్యామిలీకి దగ్గరగా ఉంటూ ఒక సాఫ్ట్ నేచర్ ఉన్న కుర్రాళ్ళలాగా అనిపించింది ట్రైలర్లో. బట్ ఇక్కడ పోస్టర్స్ ఇవేనేమో ఎరగేసేస్తున్నారు వెనకాల కత్తులు సుత్తులు పట్టుకుని. సో ఏంటి మీ క్యారెక్టరైజేషన్ ఎలా పోర్ట్రే అవుతుంది, ఎలా ఉండబోతుంది సినిమాలో? అంటే ధర్మానే క్యారెక్టర్స్ అన్నది మూవీలో. సో దేవగుడి అనే విలేజ్లో వీరారెడ్డి దగ్గర మా ఫాదర్ పనిచేస్తుంటారు డ్రైవర్ లాగా, వాళ్ళ కొడుకునే నేను. సో ఇది రన్ అవుతుండే టైంలో వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళకి నమ్మిన బంటులాగా మా ఫాదర్ మేమందరం ఉంటాం. మా డాడీ వాళ్ళ డాడీ వాళ్ళ తాతల నుంచి ఇది ఫార్మాట్ నడుస్తూనే ఉంటుంది. సో అలాంటి నమ్మకస్తుడైన మా ఫాదర్ నేను వీళ్ళతో ఎలా ఉంటాం, ఆ ఊర్లో ఎలా నడుస్తుంది, వాళ్ళకి మాకు బాండింగ్ ఎలా ఉంటుంది, శ్వేతకి రాఘవకి ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది. సో ఇలా రన్ అయ్యే క్యారెక్టరు. వన్స్ వాళ్ళకి ఏదన్నా అడ్డొస్తే నించునే క్యారెక్టర్ కూడా నాది అవుతుంది. అంటే సొసైటీ త్రూ కానీ ఏదైనా ప్రాబ్లం కానీ ఏది వచ్చినా సరే వాళ్ళకి ఫస్ట్ నించునే పర్సన్ ధర్మ ఉంటుంది. సో అలాంటి ఇంకో షేడ్ ఉంటుంది దాంట్లో. మళ్ళీ మీరు అన్నట్టు సాఫ్ట్ క్యారెక్టర్ ఏదైతుందో అదొక షేడ్ ఉంటుంది. సో ఇన్ని జానర్స్ అంటే ఇంత షేడ్స్ ఆఫ్ క్యారెక్టర్స్లో ధర్మ అనేది సార్ డిజైన్ చేసి నాకు ఇచ్చిండే. సో అదే లాస్ట్లో ఇంకో ఎమోషన్ ఉంటుంది. అందులో డైలాగ్ కూడా ఉంది, ధర్మ వైపు నిలబడాలి అని. ధర్మం వైపు నిలబడ్డాడు చివరిదాకా. ధర్మం వైపు నించున్నాడంటే మీరు సినిమా చూడాలి. ధర్మం అధర్మమైందా, అధర్మంగా అయిందా అనేది కూడా చూడాలి. అంటే మీ వరకు మీకు ఎలా అనిపించింది? ధర్మం వైపు నిలబడినట్టే ఉందరా మీకు క్యారెక్టరైజేషన్ ప్రకారం? క్యారెక్టరైజేషన్ ప్రకారం ధర్మం వైపే ఉంటుంది. అదే కదా వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉండేది. బట్ అది ధర్మం వైపు ఎలా ఉంది, ఎలా వెళ్ళాడు అనేది సినిమా చూడాలి.
ఓకే. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సార్ ధర్మ అనే క్యారెక్టర్ అంటే ఆ వర్డింగే నాకు చాలా లక్కీ అనిపించింది. ధర్మం అనేది ఇంతవరకు నేను చాలా మూవీస్లో ఎక్కడ చూడలేదు ఈ టైటిల్. అవును. సో సార్ ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యారు సార్ ధర్మ అనేది? ఏ ధర్మాన్ని నుంచి ఇన్స్పైర్ అయ్యారు? ఓకే. అంటే ధర్మరాజు కూడా ఆయన చాలా మందికి ఇన్స్పిరేషన్. ధర్మం వైపే నిలబడి ఆయన చివరిదాకా కూడా ఆ కురుక్షేత్ర పాండవ యుద్ధం ఏదైతే ఉందో. సార్ ఎక్కువ భగవద్గీత చదువుతారు, అక్కడ నుంచి అనుకున్నా నేను ఫస్ట్ అనుకున్నా అట్లా ఏమని దాదాపుగా. ఓకే. సో అనుశ్రీ గారు, మీ క్యారెక్టరైజేషన్లో కూడా 2 షేడ్స్ ఉన్నాయి. నేను ఒక డైలాగ్ కూడా చెప్పి స్టేజ్ మీద బెదరగొట్టేశారు అందరినీ. సో వాట్ ఈస్ యువర్ క్యారెక్టరైజేషన్ అండ్ హౌ ఇట్ విల్ బి పోర్ట్రేట్ ఇన్ దట్ ఫిల్మ్? ఎమోషన్స్ అన్నీ లవ్, అల్లరి చేస్తుంటాను, ఒక్కసారి డాడీ దగ్గర గారం దగ్గర ఉంటుంది, ఫ్రెండ్స్ దగ్గర అల్లరి చేస్తాను, ధర్మ దగ్గర లవ్ చూపిస్తాను, ఎమోషన్ ఉంటుంది, అన్నీ కలిపితే ఈ శ్వేతారెడ్డి క్యారెక్టర్. శ్వేతారెడ్డి అంటే మాకు ఇంద్రసేన రేట్లో ఆర్తి అగర్వాల్ గారు కనెక్ట్ అవుతున్నారు. ఓకే. ఆల్మోస్ట్ ఏమో. ఓకే, చూద్దాం. అంటే సార్ రఘు కుంచే గారు మెయిన్గా ఆయన పర్సెప్షన్ ఎలా తీసుకున్నారు సార్? ఆయన్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ నోన్ పర్సన్స్ చాలామంది ఉన్నారండి ఫ్యాక్షన్ మూవీస్లో. ద గ్రేట్ జగపతి బాబు గారు కావచ్చు, సాయి కుమార్ గారికి చాలా ఉన్నారు. అంటే కొన్ని షేడ్స్లో చాలా మూవీస్లో అంతా టచ్ అయ్యారు. ఒక యూనిక్గా ఉండాలి అంటే ఆడియన్కు గెస్ట్కి అంటే ఆల్రెడీ మొనాటి లేకుండా ఒక డిఫరెంట్ కనిపించాలి అంటే సో బెటర్ రఘుకుంచ గారు అనిపించింది నాకు. డిఫరెంట్గా వెళ్ళాలి అనిపించింది. ఎస్, అంతే. అంటే ఒక యూనిక్ క్యారెక్టర్. దేవగుడి వీరారెడ్డి అనేవారు ఒకరే, ఇంకా లేరు. సో ఆల్రెడీ ఎన్నో పేర్లతో వచ్చిన ఫ్యాక్షన్ లీడర్లు అక్కడున్న విలన్స్ని తీసుకొచ్చి పెడితే సమ్ వేరే ఫ్లేవర్ యాడ్ అవుతుంది దేవగుడికి. సో అది నాకు ఇష్టం లేదు. అండ్ ఇందులో ఫ్యాక్షన్ అంటే ఆ ఫ్యాక్షన్ తను ఒకళ్ళ సైడ్ నిలబడి ఊరికి అండగా నిలబడడం ఇలాంటి కొన్ని చూస్తుంటే కొన్ని పాత సినిమా రిఫరెన్స్లు కూడా కనిపిస్తున్నాయి. ఎక్కడ లేదు, ఎక్కడ ఒకటి చెప్పగలరా? యజ్ఞం ఒకటి అస్సలు లేదండి. యజ్ఞానికి ఇప్పుడు అనిపిస్తుంది. మూవీ అయిన తర్వాత వి విల్ డిస్కస్ అగైన్. గంగోత్రి కూడా ఒకటి, అంటే తండ్రి కూతురు దగ్గరే ఉంటూ ఫ్రెండ్లీగా. అదే అంటే ఇంకో బ్రదర్ ఎక్స్ట్రా ఉన్నాడేమో. ఉండదు, సంబంధమే లేదు, అస్సలు సంబంధం లేదు, అస్సలు లేదు. నో వన్ కెన్ గెస్ ఇట్ ఆల్సో. అర్జున్ రెడ్డి సినిమాలో లవ్ స్టోరీ ఉన్నట్టు చాలా సినిమాలు లవ్ స్టోరీ ఉంటుంది. అర్జున్ రెడ్డి లవ్ కదా, సేమ్ లవ్ అంటే ఒక అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకునేది. సో అది అర్జున్ రెడ్డిలో కూడా ఉంది. మీరు చూసిన పెళ్లి చూపుల్లో ఉంది. వేరే చాలా ఇప్పుడు వచ్చే 100 సినిమాల్లో లవ్ స్టోరీలే ఉంటాయి. కానీ ద డిఫరెన్స్ సార్ డిజైన్ చేసి ఫ్రెండ్ ఎమోషన్స్, ఓకే, ఫ్రెండ్షిప్ ఎమోషన్స్ చాలా డిఫరెంట్ ఉంది. ఆ స్క్రీన్ ప్లేనే చాలా తిరుగుతూ ఉంటుంది సినిమాలో. నాకు తెలిసి స్క్రీన్ ప్లే సారు అట్లా అంటే ఇట్లా నెక్స్ట్ సీన్ ఏంటి అని వెయిట్ చేస్తుంటారు. ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఓకే, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి చాలా. అండ్ ఎండింగ్ ఎలా ఉంటుంది సార్? అంటే ఎండింగ్ మాకు ఒక ఇన్ఫర్మేషన్ దట్ సాడ్ ఎండింగ్ అనేది ఒకటి వినిపిస్తుంది. మేబీ థియేటర్లో చూస్తే అర్థమవుతుంది. ఓకే, కాదు అంటే హ్యాపీగా నవ్వుతూ పంపిస్తారా, జనాలు నేర్పించి పంపిస్తారా, ఎట్లా? వాళ్ళ హృదయాన్ని ఇంకా దాన్ని ఏమంటారంటే కనీసం 2-3 రోజులు మర్చిపోలేరు ఆ సంఘటన నుంచి. ఓకే, అంతగా హత్తుకుపోతారు. నేను కంప్లీట్గా ఆడియన్ని దేవగుడి స్క్రీన్లోకి వితిన్ 2 to 2.5 minutesలో తీసుకెళ్ళిపోతాను. అంటే ఎక్కువ టైం తీసుకోలేదు. సూపర్. ఆడియన్ విల్ కనెక్ట్ టు ద దేవగుడి. ఓకే, ఆల్మోస్ట్ మేము దేవగుడి విలేజ్లో ఉన్నామా అని ఒక ఫీల్డ్లోకి తీసుకెళ్ళిపోతాను. దానికి ఎక్కువ టైం తీసుకోను. బిగినింగే సాంగ్ అక్కడే కనెక్ట్ చేస్తాను, ఇంకా నాన్ స్టాప్ ఓకే, టిల్ కంప్లీషన్. అండ్ సార్ అంటే ఈ సినిమాలో మెయిన్గా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇంటర్ప్రెట్ మేము చాలా కాలం సుమోలు ఎగరడం చూసి ఒక సుమో మీద ఇంకో సుమో పడడం ఇలాంటి సీక్వెన్స్ బి గోపాల్ గారి టైంలో బాగా ఎక్కువ. ఈ మధ్యకాలంలో అవి వచ్చిన తర్వాత చాలా డిఫరెంట్ వేలో జరుగుతున్నాయి యాక్షన్ సీక్వెన్సెస్. మళ్ళీ మాకు ఆ వింటేజ్ లేదా ఆ కైండ్ ఆఫ్ యూనిక్ ఫీలింగ్ని తీసుకొచ్చారు. సో ఏంటి సార్ దానికి ఇన్స్పిరేషన్? అంటే మీకు ఎవరన్నా ఉన్నారా పాత? ఇన్స్పిరేషన్ కాదు కానీ జనరల్గా మా ఏరియాస్లో జరిగే విధానమే అది. సో అటాక్స్ ఎలా ఉంటాయంటే బాంబ్ హిట్టింగ్స్ ఉండొచ్చు, రకరకాలు ఉంటాయి. సో మాటేసి ఉంటారు, ఎప్పుడు అటాక్ చేస్తారో తెలియదు. సో వీళ్ళు ఫైట్ చేయాలనుకోరు, ఎస్కేప్ అయితే చాలనుకుంటారు. ఎస్కేప్ కూడా కానియరు. 2-3 వన్స్ ఒకటి ప్లాన్ ఏ ఫెయిల్ అయితే బి రెడీగా ఉంటుంది, వన్స్ బి ఫెయిల్ అయినా సి రెడీగా ఉంటారు అక్కడ. ఎందుకు ఇక్కడ 2 groups సార్? 1 group అంటే ఈయన ఒకటే కనిపిస్తున్నారు మాకు. అది కూడా ఒక విధమైన సస్పెన్స్ ఇద్దాం మూవీ. ఓకే, చాలా దాచిపెట్టారు అయితే. ఆల్మోస్ట్ 7 to 8
థింగ్స్ అంటే కొంచెం సర్ప్రైజ్ అయ్యేటు ఉంటాయి, థ్రిల్కి గురయ్యేటు ఉంటాయి. ఓకే. అవి ఏంటంటే మేము ఆడియన్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, అట్లీస్ట్ 3 to 4 days ఎవరికి రివీల్ చేయకండి అని. సో ఓకే, చాలా గట్టి ప్లాన్ చేశారు అయితే. అండ్ అభినవ్ బ్రో, అంటే ఫస్ట్ సినిమా దొరకడం ఒక ఇదైతే బిగ్ స్క్రీన్కే యూ గాట్ దట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. చాలామంది ఇంకా బయట ట్రై చేస్తున్నారు, బట్ యూ గాట్ దిస్ ఆపర్చునిటీ. మీ వరకు మీకు అంటే వచ్చింది హీరోగా వచ్చింది చేసేద్దాం అన్న పాయింటా, లేదా డైరెక్టర్ గారు చెప్పిన కథలో ఇంటెన్సిటీ ఉంది, ఇది నా కెరీర్కి హెల్ప్ అవుతుంది అన్న పాయింటా? అసలు ఆపర్చునిటీ రావడమే ఫస్ట్ థింగ్ మీరు అన్నట్టు. ఇంకా స్టోరీ సెలెక్షను, క్యారెక్టర్ ఏమవుతుంది, తర్వాత ఏం చేస్తాము, ఫ్యూచర్ ఏంటి, అసలు ఇవన్నీ ఉండవు. ఒక యాక్టర్ ఎవరైనా మీరు చూస్తే స్ట్రగ్లింగ్ యాక్టర్, వాళ్ళకు ఛాన్సే చాలా ఇంపార్టెంట్. అందుకే అడిగాను. ఆ ఛాన్స్ వచ్చడం అంటే ఆ ఛాన్స్ వచ్చిన తర్వాత ఏ క్యారెక్టర్ ఇచ్చినా దాంట్లోకి వెళ్ళిపోయి ద బెస్ట్ ఇవ్వడమే ఒక యాక్టర్ ఉండే పని. లైక్ మీరు అన్నట్టు ఒక గ్లాస్ ఇస్తే ఆ గ్లాస్లో వాటర్ లాగానే యాక్టర్ ఆ గ్లాస్ షేప్కి వెళ్ళిపోవాలి, లేదా ఒక ప్లేట్ ఇస్తే ప్లేట్ షేప్కి వెళ్ళిపోవాలి, ఒక చెంబు ఇస్తే చెంబు షేప్కి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ నాకేంటంటే ఆ ఆపర్చునిటీయే చాలా చాలా ప్లస్. అండ్ ఇలాంటి 6th ప్రొడక్షన్ పుష్యమి ఫిల్మ్ మేకర్స్లో సార్ లాంటి డైరెక్టర్, పెద్ద పెద్ద వాళ్ళతో సినిమాలు ట్రావెల్ అయిన సార్లు అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ నాకు ఛాన్స్ ఇస్తే అంతకన్నా మహాభాగ్యం ఏముంటుంది సార్. అండ్ స్క్రిప్ట్ విన్న తర్వాత అయితే ఐ గాట్ లిటరల్లీ ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారని యాక్సెప్ట్ చేశారు, తర్వాత స్క్రిప్ట్ విని ఓకే అనుకున్నారు? లేదు ఓకే కాదు సార్, అసలు డబల్ ఓకే. నన్ను తీసుకోవడమే డబల్ ఓకే అంటున్నాను కదా. స్క్రిప్ట్ విని నేనేమన్నా సూపర్ స్టార్ నా సార్, నాకు అర్థం కాదు కొత్తని. అలా ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు సూపర్ స్టార్ అనే ఆయన కూడా ఫస్ట్ టైం స్క్రిప్ట్ విన్న తర్వాతే ఈ క్యారెక్టర్ మనకి హెల్ప్ అవుతుందా లేదా మనం ఈ క్యారెక్టర్లో మనకి ఎంతవరకు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, ఇది కూడా అంటే ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుంది కదా ఇక్కడ. సార్ మీరు అన్నది కరెక్టే, కానీ నా క్వశ్చన్ ఏంటంటే 15 సంవత్సరాల నుంచి మీరు చూస్తే ఎంతమంది స్టార్స్ అయ్యారు, కొత్త వాళ్ళ దగ్గర నుంచి మీరు లెక్కేస్తే 5-6 ఉంటారు సింపుల్గా తెలుగులోనే. అలాంటిది 15-20 సంవత్సరాల నుంచి ఒక 5-4 వస్తే నాలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు ఏది యాక్టర్గా ట్రై చేసేవాళ్ళు. నేను ముంబైలో థియేటర్ యాక్టింగ్ చేశాను 1 year. అక్కడ నాకు తెలిసింది ఏంటంటే ఒక ముంబైకే పర్ డేకి 10,000 మంది వస్తున్నారు. ఏది యాక్టింగ్ పిచ్చితోటి, యాక్టింగ్ ఇంట్రెస్ట్ తోటి ఆడిషన్ ఇద్దామని, ఏదో క్యారెక్టర్ చేద్దాం, చిన్న రోల్ అయినా సరే. ఒక సర్వేలో తేలింది అది. సో 10,000 మంది ఎవ్రీడే అంటే ఎన్ని లక్షల మందికి ఇంట్రెస్ట్ ఉంది, ఎంతమంది ట్రై చేస్తున్నారు, ఎంతమంది సినిమాలు తీస్తున్నారు. అలాంటి వాళ్ళందరికీ రాని ఆపర్చునిటీ నాకు వస్తే ఆ స్టోరీ ఏంటి ఇదేంటి కంటే ఆ ఆపర్చునిటీ ఫుల్ఫిల్ చేయడమే ఫస్ట్ థింగ్ సార్. దాంట్లో నేను వచ్చిన తర్వాత ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ దట్ క్యారెక్టర్. సో నాకు ఆపర్చునిటీ ఇచ్చింది అది చాలా ఎక్కువ నాకు. సరే, ఇక్కడ ఒక క్వశ్చన్ మీకు, అంటే మీరు కూడా ఆయన సింగిల్ ఆడిషన్ చూసి యాక్సెప్ట్ చేశానని మనోడు ఆ ఇచ్చిన సీన్ ఏదైతే ఉందో హార్ట్ ఫెల్ట్ అసలు నిజంగానే ఒక్కటే మిగతా వాళ్ళకి ఎవరికి లేదు, ఇదే చెప్తూ వస్తున్నారు. సో ఏం ఆడిషన్ ఇచ్చారో అంతలాగా మీ ఆడిషన్ మీకు ఏం చేశారు అక్కడ ఆయన మెప్పించే విధంగా? కాస్టింగ్ కండిషన్ అండి, థియేటర్ చేసి ఉండాలి. ఓకే. ఆ అమ్మాయి కూడా చేసింది పూణేలో. ఓకే. ఫస్ట్ నేను ఒక ప్రిలిమినరీ క్వాలిఫికేషన్ ఉంటుంది. సో థియేటర్ చేసేవాళ్ళు దాదాపుగా ఫిట్ ఉంటారు. సో నాకు ఇక్కడ ఆయన యాక్టింగ్తో పాటు ఆ బాడీ, ఆ కట్అవుట్ కూడా నచ్చడం, ఆ కలర్ కూడా నాకు నచ్చడం ఫర్ మై క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ. సో నేను ఫిక్స్ అయిపోయాను. ఆ ఎమోషనలైజ్డ్ కంటెంట్ చేయడం కష్టం, అది చేశాడు ఈయన. మిగతా ఈజీగా మేనేజ్ చేయగలడని ఫిక్స్ అయిపోయాను. తల్లి సెంటిమెంట్, తల్లి పాయింట్ ఆఫ్ వ్యూలో చేశాడు ఒకటి. సో అది ఓకే. చేయగలరా ఏమన్నా ఆడిషన్ ఒకసారి మళ్ళీ? వీడియో యాక్షన్ కట్ చెప్తారు. సార్ దగ్గర వీడియో ఉంది, చాలా పెద్ద లెంత్ అది. అంటే ఇట్లా రూమ్ అంతా తిరిగి ఇదంతా ఒక దగ్గర ఉండి చేసేది కాదు. ఓకే. అంటే ఒక ఇంట్లోకి వచ్చి ఒక అబ్బాయి రూమ్లో కూర్చొని వాటర్ తాగి మమ్మీని పిలుస్తూ మమ్మీ దగ్గరికి వెళ్ళి తర్వాత ఏం జరిగింది అక్కడ నుంచి మళ్ళీ ఇంకోలోకి ఫోన్ చేసి ఏం చేస్తాడు అంతా. సినిమాలో కాన్సెప్ట్ అయినా సార్ బయట బయట కాన్సెప్ట్ ఆయనే ఏదో కొత్త నన్ను అడిగాడు సీన్ ఇమ్మని. వేర్ యు ఆర్ ఫెమిలియర్, అదే చేయి, నువ్వు ప్రాక్టీస్ చేసి ఉంటావు కదా, నేనేదో ఇప్పుడు ఇచ్చి అది వెంటనే నువ్వు చేయలేక నీకు అవకాశం మిస్ అవ్వచ్చు, నాకు ఒకటి మైండ్లో ఉంటుంది. సో ఏదో ఒక యాక్టింగ్ వస్తే మళ్ళీ నాకు కావాల్సినట్టు నేను మోల్డ్ చేసుకోవచ్చు కదా. రాగానే మనం ఏదో సీన్ ఇచ్చేస్తే వాళ్ళు ఫంక్ అయ్యే అవకాశం ఉంది, అక్కడ క్యారెక్టర్ మిస్ అయిపోవచ్చు. ఓకే. సో వెల్ ఎక్స్పీరియన్స్డ్ చేసి ఉంటారు 2 ఆఫీసులకి వెళ్ళి, అది చేస్తే చాలని అదే చేయమంటాను అందరిని ఎవరు వచ్చినా. సూపర్. కానీ చాలా దగ్గర ఏంటంటే సార్ ఆడిషన్స్లో సెలెక్ట్ చేస్తా ఆడిషన్ అని పెడతారు, సెలెక్ట్ చేస్తాము అని ఒక షార్ట్ లిస్ట్ చేస్తారు, తర్వాత వస్తే ఒక వీడియో కూడా ఓపెన్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు.
కాస్టింగ్ కాల్ అని పెట్టి వీడియోస్ కూడా ఓపెన్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు అసలు అర్థం కాలేదు. ఇది పెద్ద ప్రొడక్షన్ వాళ్ళే చాలామంది నాకు అక్కడ పనిచేసే వాళ్ళు వెళ్ళారు ప్రీవియస్ ఆడిషన్స్కి చాలా 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 ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళి ఉండే ఓపెన్ కూడా చేయరంట. ఏంటిది వాళ్ళు ఎంతో హార్ట్ అండ్ బ్లడ్ పెడితే మాకు ఈ క్యారెక్టర్ కావాలని పెడుతూ ఉంటారు కదా సార్. కట్ చేస్తే మీరు చూడండి 3-4 months తర్వాత కొత్త వాళ్ళు కావాలని చెప్పిన తర్వాత మళ్ళీ నోటెడ్ వాళ్ళనే పెడతారు, రిజిస్టర్ వాళ్ళనే. మళ్ళీ ఇక్కడ ఏంటి ఆడిషన్ అంటారు, కాస్టింగ్ కాల్ అంటారు. వీళ్ళందరూ ఏమో 20,000 మంది వీడియోస్ ఒక ప్రొడక్షన్ హౌస్లో నేను చూసా. ఒక్క జీమెయిల్ నుంచి ఒక్క వీడియో కూడా ఓపెన్ చేయలేరు. నాకైతే ఆ రోజు చూసినప్పుడు బాధ అనిపించింది. ఏంది ఇది, వీళ్ళు ఇంత యాక్టింగ్ చేసి ప్రాణం పెట్టి క్యారెక్టర్ అంటే వస్తే ఎక్కడెక్కడి నుంచో వీడియోలు చేసి పంపిస్తే వాళ్ళ దగ్గరకు వచ్చి మళ్ళీ వీడియోలు తీసుకునే కూడా అవి కూడా చూడరు. సో ఇప్పుడు మీకు ఆపర్చునిటీ ఖచ్చితంగా దొరికిందని ప్రూవ్ చేసుకుంటారు ఈ సినిమాతో. సార్ ఈ సినిమా డూ ఆర్ డే అన్నట్టు చేసాం సార్. ప్రూవ్ కాదు ఇంకా. మాకు అర్థమైంది మీ ఇంటెన్షన్, ఎందుకంటే మీ స్ట్రగుల్ అంతా కనబడుతుంది మాకు అది. అండ్ కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ అంటే ఎవరైతే న్యూ యాక్టర్స్ వస్తున్నారో వాళ్ళకు చెప్పేది ఒకటే ఏంటంటే ఒక నవరసాలు కలిపిన ఒక యాక్టింగ్ అంటే ఏదన్నా ఒక ఆడిషన్ పెట్టుకోండి. ఒకటే ఎమోషన్ వద్దు, ఒక 9 ఎమోషన్లను పలికించి ఒక చిన్న సీన్ డిజైన్ చేసుకొని దాని నుంచి ప్రతి ఎమోషన్ని ద బెస్ట్ పలికిస్తే మాత్రం ఆడిషన్లో పక్కా సెలెక్ట్ అవుతారు. సో దట్ ఈజ్ మై. కానీ ఓపెన్ చేయట్లేదు అంటున్నారు కదా మీరు. ఏ సార్ ఓపెన్ చేయాలి కదా, చూడాలి అంటే ఇప్పుడు అంటే ఇదంతా తిరగాలి, ఇదంతా చేయాలి, ఇదంతా ఉంటుంది. అక్కడ నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అటు నుంచి అటు. క్వశ్చన్ ఏంటంటే మీరు అంటే చాలా మందివి మెయిలే ఓపెన్ చేయలేదు, వాళ్ళ కంటెంటే చూడలేదు కదా. 9 నవరసాలు చేసినా కూడా చూస్తారన్న గ్యారెంటీ కదా. నేను అనేది అదే, నేను అలా అనుకుంటే సార్కి ఆడిషన్ ఇచ్చటనే కాదు కదా. ఎక్కడైనా జెన్యూన్ గా సార్ ఆడిషన్లో కనెక్ట్ అయ్యారు మీకు, ఎక్కడైనా ఆప్షన్ కాదు. ఎక్కడైనా సార్ లాంటి పర్సన్ ఉంటే మాత్రం వాళ్ళు ఎక్కడో రిజిస్టర్ అవుతారు కదా. ఎస్. సో నెవర్ గివ్ అప్, ట్రై చేస్తూనే ఉండండి, ఆడిషన్ ఇస్తూనే ఉండండి. పొద్దున్న లేస్తే ఆడిషన్కి వెళ్ళండి, ట్రై చేయండి. అందరూ సినిమాని సముద్రంతో పోలిస్తారు కానీ ఊబితో పోల్చొచ్చు. లోపలికి వస్తే కానీ బయటికి వెళ్ళడం మన చేతిలో ఉండదు, అస్సలు ఉండదు. ప్యాషన్ అది కూడా ఇట్స్ లైక్ కంప్లీట్లీ మనని డ్రాగ్ చేస్తూనే ఉంటుంది. ఎంత బయటికి వెళ్దాం ఉన్నా ఎక్కడో చోట ఒక అవకాశం దొరకపోద్దా అన్న పాయింట్లోనే వెళ్తూ ఉంటారు. యాక్టర్స్ లైఫ్ ఇంకా దారుణంగా ఉంటుంది సార్. స్ట్రగ్లింగ్ యాక్టర్స్కి వాళ్ళకి డబ్బులు ఉండవు, జాబ్ ఉండదు. ఏదైనా ఒక డే షూట్ వస్తే దానికి ఇచ్చేది కూడా ఎప్పుడో ఇస్తారు. సో ఇంట్లో వాళ్ళని అడగలేరు. బయటనేమో కామెడీ చేస్తుంటారు, నువ్వేమన్నా పవన్ కళ్యాణ్ మహేష్ బాబు అని కామెడీ చేస్తుంటారు. సో ఇవన్నీ యాక్టర్స్ చాలా స్ట్రగుల్స్ ఉంటాయి యాక్టర్స్కి. అది నిజం చెప్తున్నా, ఇట్స్ ఏ పెయిన్ఫుల్ జాబ్. ఎస్. అండ్ అనుశ్రీ గారు, మీకు అంటే వాట్ ఈజ్ యువర్ ఇన్స్పిరేషనల్ రోల్? లేదా అంటే ఇప్పుడు హీరోయిన్గా చేశారు, బట్ మీకంటూ ఒక రోల్ కానీ ఒక పర్టికులర్ క్యారెక్టరైజేషన్ కానీ ఎప్పటికైనా ఇలాంటి ఒక రోల్ చేయాలి, ఇలాంటి ఒక ప్రూవ్ చేసుకునే క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా మీకు చేయాలని? వాట్ ఈస్ ఇట్? అరుంధతిలో అనుష్క అట్లాంటి క్యారెక్టర్, ఇంకొకటి రామాయణంలో సీతాదేవి క్యారెక్టర్, అట్లాంటివి చాలా ఇష్టం. అంటే లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఎక్కువ ఇష్టం, లైక్ మన విజయశాంతి గారు చేస్తారు అట్లాంటివి. ఓకే, అంటే పోలీస్ ఆఫీసర్ రోల్లో ఒక యాక్షన్ డ్రామా అవును, అదైనా ఓకే, అలా ఉన్నాయి రూల్స్. అండ్ సార్ నేను పర్టికులర్గా దానికోసమే నేను ఫైట్స్ నేర్చుకుంటున్నాను, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ నేర్చుకుంటున్నాను. ఇందులో ఏమైనా ఉన్నాయా? అంటే ఫ్యాక్షన్ డ్రామా ఇందులో కాబట్టి ఏం లేదండి, ఏం లేదు, ఓన్లీ సాఫ్ట్. అండ్ ఫాదర్ దగ్గర అంతే, నేను ఫర్దర్గా మూవీస్ కోసం నేర్చుకుంటున్నాను అంతే. ఓకే. అండ్ సార్ అంటే ఈ సినిమాకు ముందు మీరు డిస్ట్రిబ్యూషన్ ఇవి కూడా చేసి ఉన్నారు, ప్రొడక్షన్ కూడా 2 సినిమాలకి, తమిళ సినిమాలకి, అది కూడా పెద్ద హీరోలవి. సో వాటి నుంచి ఏంటి సార్ రిజల్ట్? మళ్ళీ చాలా గ్యాప్ తీసుకుని ప్రొడక్షన్ డైరెక్షన్ గ్యాపే రిజల్ట్ చెప్తుంది కదా. ఇంత గ్యాప్ వచ్చిందంటే ఎంత లోతుగా వింటామో అర్థం ఏంటది. అదే, ఎంత లోతుకి వెళ్ళారు, ఎంత పైకి వచ్చారు. ఆల్మోస్ట్ 8 years గ్యాప్. సో మేకింగ్ అయితే ఒక 1 year కట్ చేసి 7 years గ్యాప్ అన్నట్టు, అది పరిస్థితి. మోర్ ఎవర్ కోవిడ్ వచ్చింది. సో ఫైనలీ వీఆర్ హ్యాపీ. నాకు పిచ్చే కానీ అంటే మరి రోడ్డు మీదకి వచ్చేసి అంత పిచ్చి కాదు. ఒక సినిమాతో వచ్చిన సామి అనే సినిమా ఒకటి మీకు బాగా ఎఫెక్ట్ అయింది, డిజాస్టర్ మూవీ. డిజాస్టర్ ఎంత పోయింది సార్? అంటే ఒక ఎస్టిమేట్ ఆల్మోస్ట్ 80% పోయింది పెట్టింది. 80% తేరుకోవడానికి ఎంత టైం పట్టింది? నేను చెప్పాను కదా, సినిమాలు అంటే ఉంటుంది ప్యాషన్, సరే ఎంత సినిమా రోడ్డు మీదకి వచ్చేసి అంత ప్యాషన్. అంటే మీ చుట్టుపక్కల మీకంటూ ఒక సినిమా మీద ప్యాషన్ ఉన్నా, ఫ్యామిలీ ఉంటుంది, మన వైఫ్ లేదా పేరెంట్స్, ఎందుకురా ఇంత పోయిన తర్వాత మళ్ళీ అందులోకి వెళ్ళడం, మళ్ళీ అదే సినిమా మీద ఎందుకు? నాకు అలా ఎవరు చెప్పరండి, చెప్పరా? బయట ఎవరు. నేను
వినను, ఎవరి మాట వినను. కానీ మా ఇంట్లో ఎవరు చెప్పరు, ఎంకరేజ్ చేస్తారు అంతే. మొనార్క్ అంటారు అయితే మీరు. అట్లని కూడా కాదు, కానీ నేను వచ్చిందే సైకిల్ దొక్కుంటూ వచ్చానండి ఇంజనీరింగ్ నుంచి. ఓకే. సో ఎక్కడ నేను డే టు డే ఇంప్రూవ్డే, కానీ ఇలా ఏం రివర్స్ లేదు. ఈవెన్ ఆ మూవీతో రివర్స్ అవుతానని క్యాలిక్యులేట్ చేసుకొని దిగాను. సో 100% పోతే ఇప్పుడు ఉన్నట్లు ఉంటామా లేదా అనేది ముందు డిసైడ్ అవుతాను, మెంటల్గా ఫిక్స్ అవుతాను. సో నాకు నథింగ్ ఏమనిపించదు, జస్ట్ ఒక 5 నిమిషాలు కూడా దాని గురించి ఆలోచించాలి. ఓకే. వస్తే ఓకే అని మనము లాటరీ టికెట్ కొనుక్కున్నట్టు అనుకోండి. ఓకే. సినిమా అంటే 90% ఫెయిల్యూర్. దేవగుడి రిజల్ట్ పైన ఫ్యూచర్ ఉంటుందా, లేదా నెక్స్ట్ మూవీస్కి రెడీ అయిపోయి ఉన్నారా? నేను నెక్స్ట్ మూవీకి రెడీ అయి ఉన్నాను, సప్తవర్ణ. అది ఎవరో తీసిన మూవీ, ఇది నేను తీసిన మూవీ. సో ఐ హ్యావ్ వెల్ కాన్ఫిడెంట్, ఖచ్చితంగా దేవగుడి మూవీ బ్లాక్ బస్టర్ హిట్. నెక్స్ట్ సప్తవర్ణ ఆల్మోస్ట్ ఆన్ లైన్. ఓకే, అది ప్రొడక్షన్ ఓన్లీ, మళ్ళీ వెళ్తున్నాను ఆఫ్టర్ దిస్ ఇమీడియట్లీ. ఓకే. ద టైటిల్ వాజ్ సప్తవర్ణ. అండ్ లాస్ట్ క్వశ్చన్ సార్, దేవగుడి పరువు హత్యల మీద కూడా ఉంటుందా? కొద్దిగా టచ్ అవుతుందండి, పరువు హత్య అనేది కొంచెం టచ్ అవుతుంది. అంటే మన హీరో కొంచెం లోవర్ కమ్యూనిటీ అలా. ఎస్ డెఫినెట్లీ. ఆ చిత్ర సాంగ్ ఉంది కదా, పచ్చని ఓ చిలకమ్మ, ఆడు చెప్పాను కదా స్టోరీ ఆల్మోస్ట్. అవును. ద ఎసెన్స్ ఆఫ్ మూవీ దేవగుడి అందులో ఉన్నాయి. ఈ మధ్యలో ఫ్యాక్షన్ ఒకటి అంటే జాయిన్ కులం మీద కూడా ఈ మధ్యన కొన్ని సినిమాలు మనకి వస్తున్నాయి. అంటే ఏదైనా ఒకటి పట్టుకుంటే మన ఆడియన్స్ చక్కగా దాన్ని కనెక్ట్ అయ్యి వెళ్తా ఉంటాం. ఏమో అండి, అది నాకే అర్థం కావలేదు. నేను ఎప్పుడో రాశాను, ఆల్మోస్ట్ ఒక 2001, 2002లోనే రాశాను. బికాస్ ఆఫ్ అర్లియర్ ఇష్యూస్ వల్ల కావచ్చు, ఒకటి కోవిడ్ కావచ్చు, 2 హీరోయిన్ సెలక్షన్స్లో 9 months టైం పోవడం, ఇవన్నీ చూసుకుంటే మరెవరు నేను చాలా అడ్వాన్స్గా రాసిన స్టోరీనే. కానీ ఈ మధ్యలో కొన్ని వచ్చాయి, కానీ దీనికి ఏమాత్రం సంబంధం లేదు. మేము కూడా కొద్దిగా టెన్షన్ పడ్డాము, మాకన్నా ముందు రిలీజ్ అయిపోయినాయి కదా. సో నథింగ్ ఎల్స్, ఏమాత్రం లేదు, జీరో. ఓకే, బోత్ ఆర్ జీరో. సూపర్ సార్. సో ఎక్స్పెక్టింగ్ దట్ సక్సెస్ సార్, ఎందుకంటే ఒక కొత్త టైటిల్ అండ్ టైటిల్ పోస్టర్ కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. వెనకాల ఒక ప్యాలెస్ ఎంట్రన్స్ లాగా అది. సో బాగుంది, సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లాస్ట్గా మీరిద్దరు ఈ సినిమాలో ఏదైనా ఆ స్లాంగ్లో, రాయలసీమ స్లాంగ్ డైలాగ్ ఒకటి మీ ఇద్దరి మధ్యన కన్వర్జేషన్ సార్ పర్మిషన్ తోటి ఒకటి చెప్తే విల్ ఫైండ్ ఇట్. యాక్చువల్లీ సినిమాలో నాకు డైలాగ్స్ తక్కువ ఉంటాయి, తనకి ఎక్కువ ఉంటాయి, డ్రామా పార్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే ఇద్దరి మధ్యన కన్వర్జేషన్స్ ఏం లేవు? చాలా తక్కువ. ఓకే, ఓన్లీ ఫీలింగ్స్ విల్ టెల్ ద స్టోరీ. చాలా డిఫరెంట్గా ఉంటుంది, డైలాగ్ కంటెంట్ తక్కువే. ఓకే, నేను కావాలంటే వీరారెడ్డి గారితో ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు చెప్పండి సార్. యాడికి పోతాండం రా రాఘవా, మా నాయన నాకు అట్ట నేర్పలా, పరిగెత్తే వాళ్ళని చూచే తరిమే నా కొడుకులు జాచి అప్ప, హిట్టనే పరిగెత్తా పోతే దేవగుడి నడిబొడ్డు బొడ్డురాయి దగ్గరికి వచ్చి నరక రామనల్ని తొక్కరా బ్రేక్ ధర్మ. ఓ సార్, ఈ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ కూడా చేశారు మీరు. నో డైలాగ్స్. నో డైలాగ్స్, చక్కగా పోలీస్ ట్రైలర్లో చిన్న పాటలో కనిపించారు. అంటే స్పెషల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. ఓకే, అంతే అంతే. ఎంత బాగా డైలాగ్ చెప్పి మీకు మీరు డైలాగులు ఎందుకు పెట్టుకోలేదు? నాకు స్టోరీ వాజ్ ఇంపార్టెంట్. నేను ధర్మ అను ఉందనే నథింగ్. ఓకే, సో ఐఎమ్ ఓన్లీ లవ్ ద స్టోరీ ఆఫ్ ద మూవీ. ద స్టోరీ వాజ్ ద హీరో ఆఫ్ ద దేవగుడి, అంతే. రైట్ సార్. సార్తో ఆడిషన్ తర్వాత ట్రావెల్ అయితే ఆ స్లాంగ్ ఇలా ఉంటుంది, జా అంటే ఏంటి, చా అంటే ఏంటి, ఎలా మాట్లాడాలి, అయ్యి వచ్చా అంటాడు అంటారు, మన దగ్గర అయ్యి వస్తా అంటాడు, లేదంటే సార్ వస్తున్నారు అంటారు, అయ్యి వచ్చా అంటాడు అంటారు. అంటే చిత్తూరుకి మళ్ళీ దేవగుడికి కూడా స్లాంగ్ చేంజ్ ఉంటుంది. చిత్తూరు స్లాంగ్ వేరే అంట, నాకు తెలియదు అదంతా. అంత డీటెయిల్గా వెళ్ళి పదం కూడా ప్రాపర్గా రావాలని డబ్బింగ్లో కూర్చొని ప్రతి దగ్గర ఇక్కడ ఇది చెప్పండి, ఇక్కడ ఇది రావాలి. ఓ దగ్గర అయితే నువ్వు హైదరాబాద్లో మాట్లాడుతున్నావు, అది సెట్ కాదు, దేవగుడి ఇది దేవగుడి ధర్మాలు చేయాలని చెప్పేవాడు. సూపర్ సార్. ఎప్పటికైనా మీకు ఏ హీరోతో అన్న పెద్ద హీరోతో సినిమా చేయాలంటే ఎవరితో చేస్తారు సార్? అంటే అందరితో చేయాలని ఉంటుంది, బట్ మీ క్యారెక్టరైజేషన్ మీది అంతా ఫ్యాక్షన్ ఏం లేదండి, ఎందుకంటే స్టోరీని బట్టి హీరో డిసైడ్ అవుతారు కదా. ఓకే, ఎందుకు క్యారెక్టరైజేషన్ రైట్ సార్. అట్లాంటి కోరికలు ఏం లేవు. సో వస్తే చూద్దాం స్టోరీ బట్టి. మిరియాల కూడా టచ్ అయిందండి కొంత. నేను స్టోరీలో రాసేటప్పుడు రైటింగ్స్లోనే స్క్రిప్ట్లోనే నాకు చాలా బాధ అనిపించింది. అలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఎస్ ఎగ్జాక్ట్లీ అలాంటివి ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా వేరే ఇన్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి, దాని మీద కూడా ఫ్యూచర్లో ఏమన్నా కుక్కర్లు
అంటే అవి చూపించినప్పుడు ఇవి కూడా మనకు ఉంటాయి. మగవాళ్ళ మీద కూడా మనకి మనం ప్రొటెక్షన్ ఉండాలి కదా సార్ ఇప్పటికన్నా. నాకు ఆడ మగ తేడా ఏం కాదండి, అంటే అలానే కాదు, ధర్మో రక్షితే రక్షిత అంతే. అది కరెక్టే సార్. కానీ ఎక్కువ ఈ కేసులని వాటిని యూస్ చేసుకుని ఎక్కువ బెనిఫిట్స్ తెచ్చుకుంటుంది వాళ్ళే కాబట్టి మగవాళ్ళు కూడా ప్రొటెక్షన్ కొంతవరకు ఈ మధ్యన అవసరం పడింది. దాని గురించి కూడా వాట్ ఎవర్ ఇట్ ఈస్ సార్. సో సినిమా ట్రైలర్ రియల్లీ రియల్లీ గుడ్. నాకు వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్ ఆన్ బిగ్ స్క్రీన్. సో 30th సినిమా రిలీజ్ అవుతుంది దేవగుడి. థియేటర్స్కి రండి. ఖచ్చితంగా డిసప్పాయింట్ అయ్యే కంటెంట్ అయితే కాదు, యూ విల్ ఎంజాయ్ ఇట్ ఇన్ థియేటర్స్. అంటే నాకు అనిపించింది ఏంటంటే ట్రైలర్ కట్లో ఆ ఫ్యాక్షన్ కానీ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ అండ్ ఆ లవ్ అండ్ బాండింగ్ ఎవ్రీథింగ్ కనెక్ట్ అయ్యే పాయింటే ఉంటుంది. సో కమ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు యువర్ టీమ్ ఫర్ ద సక్సెస్. థ్యాంక్ యూ. సో ఆ సక్సెస్ కనిపిస్తుంది. సక్సెస్ వైభవం మీకు తొందరలో రావాలి. 30th థియేటర్స్ జనాలు రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.